నేను ఇట్లా పోతున్నా ఇక్కడ నుంచి నాకు ఆకలి ఉందంటే నేను నైట్ 2 గంటలకు కూడా కాసిరెడ్డి నాయన ఆశ్రమంలో అన్నం పెడతాను. ఎక్కడది? నువ్వు చాలా జాగాలు ఉన్నాయి ఆంధ్రాలో, కొన్ని ఎక్కువ ఉన్నాయి. నెల్లూరు దాకున్నాయి సాగర్ నుంచి. ఇప్పుడు దానికి ఒక ఆశ్రమం ఉంది ప్రత్యేకంగా, చాలా బ్రాంచులు, ఆయన శిష్యులు, ఆయన ఇదులు మొత్తం అడ్రస్ అనేది ఒక్కట్లేదు, లేదు, చాలా ఉన్నాయి. మార్కాపురం, ఈ నంద్యాల సైడు, నెల్లూరులో పెద్దగా ఉంటాయి. మిగతా ఇవన్నీ నువ్వు అంతెందుకు, నువ్వు వాడికో కొన్ని ఉన్నాయి ట్రస్ట్ అని. కాసిరెడ్డి నాయన పేరు మీద నాది గీడ 300 గజాలు జాగుంది, దీనిలో ఆశ్రమం పెట్టి అన్నదానం నడిపించాలని అనుకుంటున్నా అంటే ఫస్ట్ నీకు సహకరిస్తారు. తర్వాత నువ్వు పెట్టినవనుకో దాతలు అవే నడుస్తూనే ఉంటాయి. నేను వెళ్తున్నా నా రోడెంబడి నైట్ 2ంటికి నీ తాను అన్నం దొరికింది, నువ్వు ఆడ స్కానర్ పెట్టినావు, నా ఇష్టం, నేను 500 చేయొచ్చు, 1000 చేయొచ్చు, నా ఇష్టం అన్నట్టు చేసిపోతా. అది ఆయన సంకల్పం నడిపిస్తూనే ఉంటుంది. అది నువ్వే నోరు తెరిచి అడుగుతావు, జర బాగుండాలి అనిపిస్తావా నాయన, అట్లా అని కాదు, మీకు ఏమైనా దోస్తే వేసిపోరి, మీలా గిట్లనే బాటసార్లు తినిపోతారా అంటే వాళ్ళు వేస్తూనే ఉంటారు. 5-10 క్వింటాలు బియ్యం వేసిపోయేటోళ్ళు ఉన్నారు. నువ్వు నడవాలి, నువ్వు నడిస్తే దారి ఒడుస్తుంటుంది. మనం నడవక ముందు అన్ని వేస్తే ప్రయత్నంతో అడుగు ముందుకేస్తే సంకల్ప సిద్ధి అనేది వచ్చేస్తూనే ఉంటుంది. ప్రకృతి సహకరిస్తుంది ఎవరో ఒక మనిషి రూపంలో. మళ్ళీ సంకల్పాన్ని చేసుకుంటే కూడా చేసుకోవద్దంట కదా. ఇప్పుడు పంతులు అంటాడుగా, నువ్వు సంకల్పం చేసుకో విద్య అని. నీకు ఇలా ఏం చెప్తాడు అంటే, సంకల్పం చేస్తే కోరికనంట, అది కూడా అవును. నువ్వు పనే చెయ్యి, సంకల్పం కూడా చేయకు, ఫలితాన్ని ఆశించకు, కార్యాచరణ అంతే కార్యాచరణ. అది ఏమనగానే ఎట్లానవో సంకల్పం చేస్తే మీరు ఏమనుకురు అంటే, ఈ ప్లాట్ ఇప్పిస్తే 1,00,000 రూపాయలు కమిషన్ వస్తాయని పోయారు మీరు, ఆడు 10,000 పెట్టింది చేతిలో, బాధపడతారు మీరు. నేను 1,00,000 అనుకుంటే ఆడు ఎన్ని అని ఇయ్యనని నువ్వే ఫిక్స్ కావాలి ముందు. ఆడు ఏమని ఇయ్యని అంటే 10కి 20 ఇచ్చినా కానీ చాలు అన్న కాడికి వస్తావు. నువ్వు 1,00,000 టార్గెట్ పెట్టుకొని పోతే ఆడు 10,000 ఇస్తే మనసంతా కలకల అవుతుంటాయి. నేను 1,00,000 అనుకుంటే ఇటు 10,000 ఇచ్చిపోయి, 1,00,000 అనుకుంటే అసలు ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు కూడా సిద్ధపడాలి, దానికి కూడా. అందుకనే కాకపోతే అడిగేది అడుగు, అడిగేది పోరాడు. చెప్పినాం కుర్తాలం పీఠము, అవును, విన్నారు కదా మీరు, టీవీ నరసింహారావు గారు. వాటికి 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన, నాకు నైట్ 12 తర్వాత స్వామిది అపాయింట్మెంట్ దొరికింది. ఇట్లనే కూర్చున్నా, ఆయన ఏమనలే, నొసలతో ఇట్లా అన్నాడు, నేను కూడా ఇట్లా అన్నా, ఏం లేదన్న అంతే. మళ్ళీ ఎందుకు వచ్చినావు అన్నట్టు అన్నాడు. ఏంది అన్నాడు ఆయన నొసలతో అని, ఏం లేదన్న నేను, మా ఎందుకు వచ్చినావు అన్నట్టు అడిగాడు. ఫస్ట్ మీ దర్శనం కోసం వచ్చిన అన్నాడు. రిక్తహస్తాలు శూన్య మనస్సు, అంతే కదా. మీ దర్శనం కోసం వచ్చిన స్వామి, అవును అన్నట్టు ఏం చేస్తావు అన్నాడు. మీ గురించి విన్నాను, చదివినాను, మీరు ఎలా ఉంటారు, మీ ఆశ్రమం ఎలా ఉంటుంది, మీ దర్శన భాగ్యం కోసం వచ్చిన అంతే. ఇక్కడ ఉండేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్తో మమేకం అవ్వడానికి, మీ దర్శన భాగ్యం కోసం వచ్చిన అంటే మీ ఇంటెన్షన్ అదే. ఇక మొత్తం ఆయననే చూసుకుంటాడు. అందులో అక్కడ ఉండేటువంటి సానుకూలత, వాళ్ళు ఎక్కువ మాట్లాడారుగా, మళ్ళీ మనం ఇంత మాట్లాడి స్టార్ట్ అవుతుంది అని. అవును, మీ దర్శన భాగ్యం కోసం వచ్చిన ఇట్లే ఉంటే ఇట్లే పాటుకోవచ్చు, సాష్టాంగ నమస్కారం చేసి కూర్చుంది. ఇక కొద్దిసేపు కూర్చోవాలనుంది, కూర్చుంటా స్వామి అన్న. అవును, అన్నాక కొద్దిసేపటికి తీర్థం ఇచ్చి ఏం పని చేస్తాను నేను, ఇట్లా రియల్ ఎస్టేట్ అంటే కమిషన్ పరంగా చేస్తాను అంటే ఇదే అన్నాడు ఆయన. మంచిగా వస్తాయా, ఇక మంచి ఒక్కోసారి అనుకున్న దానికంటే మంచిగా వస్తాయి, ఒక్కోసారి రావు స్వామి, రానప్పుడు బాధపడతావా అన్నాడు. నేను ఏం పడాను లేదు, ఏం పడాను నేను ఇప్పుడు, పడ్డ ఒకప్పుడు ఆ స్టేజ్ దాటిన అన్నాడు. అన్నప్పుడు ఇక ఆయన నవ్వేండు, నాకు ఇది చేసి మీరు న్యాయం అనిపించి న్యాయం ఇది ఉన్నప్పుడు గట్టిగా ప్రశ్నించవచ్చు. నువ్వు ఇది చేసినప్పుడు ఆయనకి ఇంత బెనిఫిట్ చేసిన ఇవన్నీ ఆయనకు వివరించవచ్చు. నువ్వు ఇది చెయ్యొచ్చు, దాడి చేయమంటలేను, తిట్టుమంటలేను. నువ్వు ఇప్పుడు ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ కుటుంబం ఏందని అడిగిండు ఫస్ట్. నాకు 6 మంది అక్కలు చెల్లెళ్ళు, అమ్మ నాన్న ఉన్నారు, మా భార్య పిల్లలు. అంటే నువ్వు ఇప్పుడు ఉన్నావు, బంధంలో ఉన్నావు, నీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి నువ్వు అట్లా అడగవచ్చు, చెయ్యొచ్చు. నువ్వేం వద్దు ఏది అనుకున్నప్పుడు నువ్వు సింగిల్గా ఉంటే అది కూడా చెప్పాను. నీ వైఖరి సమంజసము. నీకంటూ ఒక కుటుంబము, నీపై ఆర్థిక అవసరాల కోసం ఆధారపడేటువంటి జనులు కొంతమంది ఉన్నప్పుడు వారి కోసం నువ్వు సమంజసమైన ప్రతిఫలం కోసం ప్రశ్నించడము,
ఆ హక్కును రాబట్టుకోవడము న్యాయసమ్మతమే అని న్యాయసమ్మతమే గురువు గారు చెప్పారు. చెప్పారు. అని. అన్నాక సార్ మీ పేరు? గౌడ్. మా డిస్కషన్ మధ్యలో వచ్చారు, మీకు అర్థమవుతుందా? లేదు, అమ్మ ఆయన మన మా మన brother. మనిషి ఆయన. టాపిక్ ఏంటంటే మా బ్రదరే, మనిషి కూడా కాదు. డబ్బు, సుఖము, జ్ఞానము, ఈ మూడింట్లలో ఏది ముఖ్యమో అనేది ఒక టాపిక్ ఇచ్చారనమాట సోదరులకి. వాళ్ళు తమైన శైలిలో సమాధానం ఇస్తూ ఉన్నారు. మా మధ్యలో మీరు వచ్చారు కాబట్టి మీరు కూడా కలవండి మా చర్చలో. డబ్బా ఆయన వినడం వరకే, మా అన్ననే. దాన్ని వాదించడు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంటుంది, వినే వాళ్ళ దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ప్రతి మాట నేను క్షుణ్ణంగా వింటున్నా. అదే ఆర్గ్యుమెంట్ చేయడు. డబ్బు ముఖ్యమా, సుఖం ముఖ్యమా, జ్ఞానం ముఖ్యమా? అంటే జ్ఞానమే. జ్ఞానమే. దాంతోపాటు అన్నీ ఉంటాయి కదా. జ్ఞానం ఉంటే అన్నీ ఉంటాయండి. సంతృప్తి వచ్చేస్తుంది అట్లా. ఓకే, ఒకటి అంటే ఐహిక పరంగా భౌతికపరమైన అవసరాలు తీరుతాయి ఇప్పుడు డబ్బు వల్ల. జ్ఞానం వల్ల జ్ఞానం ఇప్పుడు అన్న డబ్బు అన్నాడు కదా, అవును. అన్నకి ఏంటంటే ఇప్పుడు బంగారుపేటలో తిన్నా అన్న ఒక గర్వం, తృప్తి. ఇది ఏదంటే నేను బంగారుపేటలో తిన్నా, మంచిగా బిర్యానీ తిన్నా ఇట్లా అన్నట్టు ఆయన సంతోషం అన్నట్టు. నేను ఇప్పుడు ఒక ఆకులో పెట్టిరు కదా, అవును నేను భోజనం బాగుందనే చూస్తా, ప్లేటును చూడ. అవును. బంగారు ప్లేటు ఆకు అని చూడను, ఫస్ట్ భోజనాన్ని ఆస్వాదిస్తా. మృష్టాన్నము, ఆ, ఇష్టం మృష్టాన్నము. ఇప్పుడు డబ్బుతోనేమో వేరే అయిపోతుంటాయి మనకు. అవును. మనం బతకాలే అసలు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనము తిండి దొరకాలి, బతకాలి. అవును. ఈ తర్వాత ఏమైనా అంటే ఇక కోరికలు ఎక్కువ అయిపోయి మనకి ఇక ఒకదాని ఎంత సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అది మన కోరికలతోనే. ఎప్పుడు అనుకోకుండా